హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బిల్వపత్రంతో పరమశివుని ఎందుకు పూజించాలి, అలాగే బిల్వపత్రం పరమశివునికి ఎందుకు ప్రీతికరమో తెలుసుకుందాం. బిల్వపత్రం పరమశివునికి ప్రీతికరం. మారేడు దళంని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు. శివలింగార్చనతో కూడిన శివపూజకు అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడు ప్రాముఖ్యత వహించింది. ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం పరిపాటి. ఈ బిల్వపత్రం అపురూపమైనది. ఈ చెట్టున ఉన్న ఆకులు విశిష్ట ఆకారంలో ఉంటాయి. 3 ఆకులు ఒకే సమూహంలో ఉంటాయి. దీనినే బిల్వపత్రం అంటారు. అలనాడు భక్త కన్నప్ప మారేడు దళములతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కాళము, హస్తి శివపూజలో బిల్వపత్రాలు అలంకరించి మోక్షప్రాప్తి పొందాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకం శివస్థుతిలో బహుళ ప్రాచుర్యం పొందింది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత వివరించబడి ఉంది. పరమ పవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడు దళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. 1,000,000 ఏనుగుల దాన ఫలం, 100 యజ్ఞాల ఫలం, 1,000,000 కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రం శివపూజకు సమర్పించడం వల్ల మనకు సదరు ఫలితం లభిస్తుంది అని ప్రతీతి. సకల పాప నివారణకు ఈ బిల్వపత్రం ఒకటి చాలు అని చెప్తుంది శివపురాణం. అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో వనవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాలలో మారేడు వృక్షం పార్వతీదేవికి కనిపించిందట. ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ, అమ్మా పార్వతీదేవి, నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట. ఏమైనా వరం కోరుకో అని అడిగిందట పార్వతీదేవి. అందుకు బిల్వపత్రం, ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను, ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లి అని వేడుకొందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటి నుంచి శివస్థుతి, శివారాధన పూజకు తప్పనిసరి అయింది బిల్వపత్రం. పార్వతీదేవి ప్రసాదించిన వరం సార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడు వృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడు వృక్షం పరమశివునికి ప్రీతికరం. సకల పాప నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలు. ఓం నమ శివాయ.